మొదటి నుంచి కూడా మన ఇంటి మిద్ది పైన ఆమె వాళ్ళ హస్బెండ్ శ్రీనివాసులు సుగుణాలో పనిచేస్తారు. ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఆ పేరు శశి. వాళ్ళ అబ్బాయి వాడు రూపేష్ మెస్సి వాళ్ళు ఎడో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. మన సైకిల్ మా అబ్బాయికి టైర్ ఏదో కోసినట్టుగా ఉండాలి. అది వాడు వచ్చి తెల్లారితో చెప్పారు, మరి మన టైర్ అంతా వాడు కోసినట్టు అంటే ఏడ పోయేస్తే పోతే మళ్ళీ వదలరా మన మీద దాన్ని రిపేర్ చేసుకుందాము, 1000 ఖర్చు అయ్యేట్టుగా ఉంది, సరే ఏం చేద్దాము అంటే సరే మేము ఇంట్లో ఏదో మనం గట్టిగా అరుచుకుంటామంటే బాగానే అరుస్తుంది. నువ్వు ఎందుకు రా, దాని గురించి వదిలేరా, మనం పదరా ట్యూషన్ టైం అవుతుంది అంటా ఉంటే ఆమె కొడుకునేమో తిట్టేసినామని చెప్పి ఆమె ఆటకంటే ఏమంటే బండకు తిట్టుకుంటా ఉంది. ఎందుకమ్మా అమ్మ తిట్టుకుంటారు, చిన్న చిన్న విషయాలకంతా కూడా మా రాధాంతం చేస్తాము అని దానికి వాళ్ళ మొగన్ని పిలుచుకోరమని చెప్పి వాడు పిలుచుకొని వస్తూ ఏంటంటే ఇలా కట్టెత్తుకొచ్చినాడు. ఏందిరా కొట్టేదానికి ఎత్తుకొస్తాడవా, చిన్న విషయాన్ని దీనికి పోయి ఎంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది మాట్లాడిందనుకో. మా ఆవిడని బ్యాటు, మా పిల్లోడు బ్యాటు కింద ఉంటే దాన్ని ఎత్తుకొని పోయినాడు. వాడు ఎత్తుకొని పోయి ఆ కట్టుతోనూ బ్యాట్తోనూ నన్ను, నా భర్తని, నా భార్యని, తర్వాత మా అబ్బాయిని కొట్టేదానికి వస్తే నేను చెయ్యి అడ్డు పెట్టినాను. చెయ్యి పెడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వెనకాల చాలా బ్లడ్ ఎక్కువ పోయింది. తిట్లు కూడా వేసినారు. అంతా కూడా ఎవరు కొట్టింది? ఎవరు? శ్రీనివాసులు. ఏం చేస్తాడు అతను? అతను సుగుణాలో సేల్స్మెన్గా పనిచేస్తాడు. కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటే మాట్లాడు రూమ్లోనే ఉండేది. నేను కింద ఇంట్లో ఉంది. అసలు మాట్లాడు ఎందుకమ్మా వాళ్ళ చిన్న విషయాలకి ఇంత చేసినారు. వీడియో తీస్తాను. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మోహన్ అని ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్నాడు గంగవరం మండలంలో. అతని పైన వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న ఇష్యూ బేస్డ్గా చిన్న పిల్లలతో స్టార్ట్ అయ్యే ఇష్యూని పెద్దలు సీరియస్గా తీసుకొని వాళ్ళ ఇంటి పైన ఉండే శ్రీనివాసులు, వాళ్ళ భార్య, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి మోహన్ భార్య మీద అటాక్ చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంట్లో భాగంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది ఏమంటే మోహన్కి హ్యాండ్ కూడా ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. తలకు కూడా 2 చోట్ల స్టిచెస్ పడినాయి. దానిపైన మాకు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసులు అనే అతను, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ అత్త వాళ్ళంతా కలిసి దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని సీరియస్గా మేము యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తాం. సార్, ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా దాడి చేయడము మేమంతా కూడా హేయంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన మీరేం చెప్తారు సార్? ఓకే, ఇది యాక్చువల్గా ఒక అంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ జరిగిన ఇష్యూ కాబట్టి జర్నలిస్ట్ పైన దాడి అనుకోవట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా కానీ అతన్ని ఆ విధంగా అటాక్ చేయడం అనేది మాత్రం మేమైతే దాన్ని ఉపేక్షించేది అయితే లేదు.